దేశంలో ప్రజాస్వామ్యం శక్తిని చూడండి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం యొక్క శక్తిని చూడండి. ఈరోజు సుప్రీంకోర్టు స్వయంగా కొన్ని గంటల క్రితమే బ్యాలెట్ బాక్సులు దొంగిలించాలనుకునే ఉద్దేశం ఉన్నవారికి ఎంతో బలమైన షాక్ ఇచ్చింది. అదెంత బలమైన షాక్ అంటే ఆ షాక్తో వాళ్ళ కలలన్నీ కల్లలైపోయాయి. ఈరోజు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పేసింది, బ్యాలెట్ పేపర్లు వాడే పాత విధానం మళ్లీ తిరిగి ప్రవేశపెట్టేది లేదని చెప్పింది. ఈరోజు ప్రపంచమంతా భారత ప్రజాస్వామ్యం గురించి, భారత ఎన్నికల ప్రక్రియ గురించి, భారత్ ఎన్నికల్లో టెక్నాలజీ వాడడం గురించి ప్రశంసిస్తోంది, మెచ్చుకుంటోంది. కాని ఈ వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం తప్పుడు ఆలోచనలతో ఈవీఎంల గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఎప్పుడూ ప్రజాస్వామ్యాన్ని వంచించే తప్పుడు విధానాలనే అవలంబించారు. కాని ఈరోజు మన దేశంలోని సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీర్పు ఈ వ్యక్తులకు పెద్ద చెంపపెట్టు లాంటిదని చెప్పాలి. ఈ చెంపపెట్టుతో మరోసారి తమ స్వార్థం కోసం వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించలేరు.